ఇండియన్ స్టార్టప్స్లలో ప్రాఫిటబుల్ ఉన్న స్టార్టప్స్ చాలా తక్కువ, అది కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు అయితే అంతకన్నా తక్కువ. కానీ ఈ హైదరాబాద్ స్టార్టప్ మాత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యూడ్ స్టార్టప్ మాత్రమే కాదు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ స్టార్టప్ కూడా, అది కూడా సాఫ్ట్వేర్ సెక్టార్లో. ఆ కంపెనీ పేరే డార్విన్ బాక్స్. ఇప్పుడు మనం ఆ స్టోరీని వినబోతున్నాం. సో హైదరాబాద్ యొక్క బస్లింగ్ టెక్ సిటీలో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈ స్టార్టప్ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అయితే కాఫీ షాపులలో మొదలైన ఈ డిస్కషన్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్టప్గా మారింది. అది కూడా SaaS ప్రొవైడర్ అండ్ HRMS టూల్లో మాత్రమే మాట్లాడుకున్నట్టయితే. మనం ఈ స్టోరీని కొంచెం రివైండ్ చేయాలి. 2015లో చైతన్య పెద్ది, జయంత్ పాలేటి అండ్ రోహిత్ చెన్నమాని అనే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చాలా కాఫీ షాప్లో డిఫరెంట్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చూసి వాళ్ళు ఒక గ్యాప్ని ఐడెంటిఫై చేశారు. అది ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీ HRMS టూల్ గురించి, సాఫ్ట్వేర్ టూల్ గురించి. కానీ ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకున్నట్టయితే డార్విన్ బాక్స్ 650 కంపెనీస్కి 90 డిఫరెంట్ కంట్రీస్లో సపోర్ట్ ఇస్తుంది వాళ్ళ టూల్తో. ఇది దగ్గర 1.5 మిలియన్ ఎంప్లాయీస్, అంటే 15 లక్షల మంది ఎంప్లాయీస్ దీన్ని వాడుతున్నారు. మనం ఇక్కడ చిన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, చాలా పెద్ద ప్లేయర్స్ లైక్ అదానీ, స్విగ్గీ, టోకోపీడియా లాంటి కంపెనీల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ డార్విన్ బాక్స్ యొక్క సీక్రెట్ సాస్ ఏంటి అని అనుకుంటున్నారా? వాళ్ళ మొబైల్ ఫస్ట్ అప్రోచ్. ఇంతకుముందు చాలా వరకు HRMS టూల్స్ అన్నిటి వెబ్ అప్లికేషన్లో ఉండేటి, అయితే ఇది మాత్రం మొబైల్ ఫస్ట్ అప్రోచ్ని తీసుకొని వచ్చింది. అలాగే వీళ్ళు ఏఐని కూడా చాలా ఎక్కువగా వాడతారు వాళ్ళ ఎంప్లాయీస్ లైఫ్ సైకిల్ని మొత్తాన్ని చూడడానికి. అండ్ వీళ్ళు జస్ట్ పేపర్ వర్క్ని మాత్రమే డిజిటైజ్ చేయాలి అనుకోలేదు, ఎంటైర్ HR లైఫ్ సైకిల్ని ఒక మోడర్న్ వర్క్ స్పేస్కి తగ్గట్టు చేంజ్ చేయాలి అన్నారు. అదే ఈ విషయంలోనే వీళ్ళ నెంబర్స్ కూడా చాలా స్ట్రాగరింగ్గా ఉన్నాయి. గ్లోబల్గా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మార్కెట్ అనేది $48 బిలియన్ టచ్ చేయబోతుంది. అయితే ఇందులో డార్విన్ బాక్స్ ఇప్పుడు $107 మిలియన్ లేటెస్ట్ ఫండింగ్ రౌండ్లో వీళ్ళు అచీవ్ చేశారు. అయితే ఈ యూనికార్న్ యొక్క వాల్యుయేషన్ కూడా చూసుకున్నట్టయితే $1.07 బిలియన్. అండ్ ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోవాలి. చాలా వరకు ఇండియన్ SaaS కంపెనీస్ అనేటివి వేరే కంట్రీస్కి కేటర్ చేయడానికి ట్రై చేస్తాయి, కానీ ఇక్కడ డార్విన్ బాక్స్ మాత్రం ఇండియన్ యూనికార్న్స్ని టార్గెట్ చేశాయి. అలాగే ఇండియా దగ్గర నుంచి వీళ్ళకు 75% ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. అంటే వీళ్ళు జస్ట్ షో పెడుతున్నారు ప్రతి ఒక్కరికి, హోమ్ గ్రోన్ టెక్ కూడా గ్లోబల్ స్టేజ్ పైన ఈజీగా కంపీట్ చేయగలదు అని చెప్పేసి. అలాగే డార్విన్ బాక్స్ ఇప్పుడు US మార్కెట్లోకి కూడా ఎంటర్ కాబోతుంది. వీళ్ళు యాన్యువల్ రెవెన్యూ వచ్చేసి $100 మిలియన్ టచ్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. అండ్ IPO గురించి వచ్చినట్టయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి IPO గురించి ఏమీ టాక్స్ లేవు, కానీ ఫ్యూచర్లో రాబోచ్చు. ఎందుకంటే ఇది ప్రాఫిటబుల్ కంపెనీ కూడా. అండ్ వీళ్ళు ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ కావాలి అనుకుంటే మేబీ IPOకి వెళ్ళొచ్చు. కానీ ఈ చిన్న స్టార్టప్ కంపెనీ వరల్డ్ వర్క్ ఫోర్స్ని ఎలా మేనేజ్ చేయాలో చేంజ్ చేయాలి అని అనుకుంటుంది. అండ్ దానికి వాళ్ళు యూనివర్సల్ పెయిన్ పాయింట్ అయిన వాటిని గ్రౌండ్ అప్ నుంచి బిల్డ్ చేశారు. అలాగే మనం ఈ స్టోరీని వ్రాపప్ చేయడానికి ముందు HR టెక్లో చాలా వరకు మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అండ్ చాలా వరకు అన్యూజబుల్ థింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నిటిని కూడా డార్విన్ బాక్స్ చేంజ్ చేయాలి అండ్ యూజర్ ఫ్రెండ్లీ చేయాలి అని అనుకుంటుంది. అందుకనే వీళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు అండ్ ప్రాఫిటబుల్ కంపెనీగా కూడా మారారు. అండ్ ఇండియన్ స్టార్టప్గా ఇది సక్సెస్ కావాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారు డార్విన్ బాక్స్ గురించి? డార్విన్ బాక్స్ ఇంకొక జోహో కంపెనీ అవుతుందా, లేదంటే డార్విన్ బాక్స్గా ఉండి అండ్ అంతకన్నా పెద్దగా దాని యొక్క ఐడెంటిటీని క్లెయిమ్ చేసుకుంటుందా? ఇప్పటి వరకు అయితే ఇండియాలో ఇది నెక్స్ట్ జోహో అని అంటున్నారు. మేబీ ఫ్యూచర్లో డార్విన్ బాక్స్ ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఇండియన్ స్టార్టప్ స్పేస్ని ఇంకా ఎక్కువగా హైట్స్కి తీసుకెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నేను మీకు ఈ వీడియోలో మీకు ఎక్కడైనా సరే నేను తప్పులు చేసినట్టు అనిపించినా, లేదంటే నా నరేషన్ బాగాలేకపోయినా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫ్యూచర్ వీడియోస్లో తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.